అమ్మా వాణికుమార్ గారు, ఈ రోజుతో మీ తాతగారి వీలునామా ప్రకారం ఈ యావదాస్తి మీకు చంద్రమైంది. ఇందులో మీ భర్త గారికి మీకు ఉభయులకు సమాన అధికారాలున్నాయి. ఇకపోతే వీలునామా ప్రకారం ట్రస్ట్ కూడా ఈ రోజుతో డిజాల్వ్ అయిపోయింది. మెచ్యూరైన ఫిక్స్డ్ డిపాజిట్ తాలూకు 20 లక్షల రూపాయలు, డివిడెండ్ల మీద వచ్చిన 10 లక్షల రూపాయలు, మొత్తం 30 లక్షల రూపాయలు మీకు క్యాష్ గా అప్పగిస్తున్నాను. 30 లక్షల రూపాయలు ఒక్కసారిగా చిన్నపిల్ల చేతిలో పెడితే ఆ బరువు ఎలా మోయగలదు? పెద్దవాళ్ళం మేము ఉన్నాగా మా చేతికి ఇవ్వండి. ఈ బరువు మీరు మోయలేరు. పరిచయ భర్త నేను ఉన్నానుగా, నేను మోస్తాను. రావండి. తమ్ముడు గారు, వీటిలో ఒక వేలు పట్టుకోండి. ఏళ్ళు కాళ్ళు పట్టుకోనక్కర్లేదు బాబు. ఆ చక్రవర్తి ఎవరు అనుకున్నంత అమాయకుడేం కాదు బాబు అని నువ్వు గ్యారంటీగా ఎలా చెప్పగలవు? గుర్రం ఏంట్రు చూసి దాని యాగం చెప్తానండి, అది తినే దానా చూసి దాని గుండె బలం చెప్తానండి. అది నా జాతి బుద్ధి అండి. మరి చక్రవర్తి ఏం గుర్రం కాదు కదా. అందుకే ఆ లెవెల్ కొంచెం తక్కువ అండి. ఆడెవ్వరో 6 నిమిషాల్లో పట్టేశానండి. ఆడెవరో కాదు బాబు, తమరు జైలుకి పంపించిన ఆ ధనంజయరావు కొడుకు. నిజంగానే? నిజంగానా? మీ ఇసుక సీసా మీద ఒట్టండి. మరి ఈ పని పిల్లకి నువ్వు చక్రవర్తికి ఉన్న సంబంధం? ఆ ఇసుకమ్మని శాసగిరి బాబు చూసుకుంటారు బాబు, వారికి చెప్పండి. అది నా మీద కత్తి కట్టింది, సత్యం చెప్పదు. దాని సంగతి ఏం తెలిసేస్తాను బాబు. అదేదో వెంటనే తెలుసుపోయి బాబు, రేసులో ఆడేవాడికి చేతిలో కాగితాలు ఉంటే హుషారుగా ఉంటదండి. అందులో పచ్చ కాగితాలు ఉన్నాయనుకోండి, పందెం జోరుగా సాగుతుందండి. ఎంత? ఓ 10 ఏళ్ళు చేసుకోండి బాబు. సరే, 10 తొలగిస్తాను. కానీ ఆహా, తమలోటోడే అవసరం తీరే అల్లుడికి ఏదో పేరెట్టేట. క్యాష్ ఇప్పించండి బాబు. క్యాష్ లేదు కదటయా. ఏటి బాబు, లక్ష్యం తల్లి బిడ్డలు, నెలలో బంగారు గొలుసు కనిపిస్తోంది, దాని మధ్య వజ్రాలున్నాయి, కింద పులిగోరు పథకం ఉంది. అంతా ఇచ్చాక నువ్వు పని చేయకపోతే తమ సొమ్ము తిరిగి ఇచ్చేస్తానండి. నా గుర్రాల మీద ఒట్టండి. ఓకే, ఇదిగో మాట తప్ప కదా. చూడు బాబు, సచ్చిన గుర్రం సాగు వస్తాను కానీ బతికి గాడిదలా బతకనండి. మెడలో వేసండి. హాల్లోకి అడుగుపెట్టి అరిగిపోయిన గ్యాంప్ రికార్డులు అరుతావు. క్షమించండి సార్, మా సీట్ ఇక్కడ ఉందని తెలిసింది. సీత ఎవరు? నా చెల్లెలు సార్. ఇక్కడ ఎందుకు ఉండదయా? ఏం చెప్పను సార్, నిజం చెబితే మీరు ప్రాణాలతో మమ్మల్ని బయటికి పోనివ్వరు. అమ్మా సీత, అమ్మా సీత, వెళ్ళిపోదామరా? ఎవరు మీరు? సీత, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నేనమ్మా నీ అన్నయ్యను. అన్నయ్య? అవునమ్మా. ఆగమయ్యా, ఆవిడ నీ సెల్ ఎలా అయిందో చెప్పకుండా ఆవిడతో మాట్లాడడానికి కూడా ఇల్లేదు. చెప్పు ముందు. సార్, చెప్పాక మమ్మల్ని ఏమీ చెయ్యరు కదా. మా అయ్యగారు గంగోలటి వరయ్యా, ఏటి చేయరు, నేను మాట ఇస్తున్నాను చెప్పు. ఎవటై నువ్వు అనేది? సార్, ఈ అమ్మాయి నా చెల్లెలండి. ఈ ఇంటి అల్లుడు చక్రవర్తి మొదటి భార్య అండి. ఏం కుషవరా, అమ్మాయికుడైనా మా చక్రవర్తి బాబుని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? సంపెత్తాను సార్, 2 ఏళ్ల నాడే దొంగచాటుగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నానండి. మధ్యలో డబ్బు కాసిపడి నా చెల్లెల్ని వదిలేసి ఇంటికి అల్లుడయ్యాయండి. అమ్మా బాబు, ఆర్ట్ కోసం మన అయ్యగారు ఈ అమ్మాయిని పెళ్లి చేస్తా. అమ్మా సీత, నిన్నుగా చూడలేని ఈ మనుషుల మధ్య దేనికమ్మా బ్రతకడం? కలో గంజు తాచు నాతో కలిసింది గాని రామ్మా. ఏమయ్యా, నువ్వు చెప్పినంత నిజమేనని మాకు నమ్మకం ఏంటి? ఆస్తిలో వాటా కోసం ఎత్తుకొని వేస్తున్నావేమో. సార్, ఈ ప్రపంచంలో ఎవడైనా సొంత చెల్లెల మీద అభాండం వేసుకుంటాడా చెప్పండి? మీ ఆస్తిలో చెల్లికాని కూడా మాకు అక్కర్లేదు. ఈ ఇంట్లో నా చెల్లెలు పని మనిషిగా బ్రతకడం నేను చూడలేకపోతున్నాను. దయచేసి నా వెంట పంపించేయండి. చూడమ్మా, చక్రవర్తి మా వాణికి చేసిన ద్రోహానికి అతని సంగతి మేము తర్వాత తెలుసుకుంటాం. కానీ నువ్వు కళ్ళ ముందుంటే మా వాణి గుండె అయిపోయిన ఆగిపోవచ్చు. వెళ్ళిపోమ్మా, దయచేసి వెళ్ళి. ఇదంతా పచ్చి అబద్ధం బాబు గారు, నమ్మకండి. అయితే చక్రవర్తి నీకేమవుతాడో చెప్పు. ఇంకేం చెప్తుంది అన్నగారు? అర్థం కాల చూస్తావేమయ్యా, తీసుకెళ్ళి. వెళ్ళవమ్మా. నన్ను మోసం చేసి తీసుకెళ్లిపోతున్నాడు. అమ్మాయి గారు, ఇదంతా నిజం కాదు. మీరు మనసు పాడు చేసుకుని దేవుడు లాంటి మీ భర్తను మీరు దూరం చేసుకోకండి. నా మాట వినండి అమ్మాయి గారు, నా మాట వినండి. దీని కలబొల్లి మాటకు నువ్వే గరిపోదు. వెళ్ళమ్మా, వెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళవయ్యా. ఈ దరిద్రం మా ఇక్కడ నేను కూడా తీసుకెళ్ళి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మాయి గారు
హలో రాణి డార్లింగ్, ఏమిటి ఫ్రెండ్స్ అందరితోనూ వచ్చావే? మేనేజర్, Yes, sir. వీళ్ళందరికీ స్పెషల్ టేబుల్ సరించి. హాయ్ అన్నాయ్, ఏమిటన్నాయ్ వాళ్ళ ప్రోగ్రాము? ఇవాళ డాన్సర్ రోజాకి ఒంట్లో బాగలేక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. పోనీ నేను చేయనా? వద్దులే, నువ్వు డాన్స్ చేస్తే నేను ఆపాలని దివాలు తీస్తుంది. పద. చిన్న మాట. ఎక్స్క్యూజ్ మీ, ఓకే ఐఎమ్ సారీ, నాకు అవసరం పడిపడింది. మరోసారి కలుద్దాం. అదేంటి నేనెంతో వస్తూ నా ఫ్రెండ్స్ అందరితో వస్తే మమ్మల్ని ఇలా డిసప్పాయింట్ చేస్తావా? డాన్సర్ ఒంట్లో బాగాలేదని చెప్పారు కదమ్మా, రేపు రండి. అది డాన్స్ రాకపోతే మేమంతా డాన్స్ చేస్తావు. ఓకే, అంతకంటేనా? ఏముంటారే? సీత, కమా. అన్నయ్య, అమ్మా ఊరుకమ్మా. ఏమిటి, ఏం జరిగింది? అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. ఎవరో ఒకతను వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్పి వదిన మనసు మార్చేశాడు. నీ అనుమతి లేకుండా నిజం చెప్పే ధైర్యం నాకు లేక మాటలు వచ్చి కూడా మోగదాన్ని అయిపోయినన్నయ్య. పర్వాలేదమ్మా, పద ఇంటికి వెళదాం. వద్దన్నయ్య, చెప్పుడు మాటలు విని వదిన మనిద్దరిని అపార్థం చేసుకుంది. నా మూలంగా నీ సంసారం నాశనం కావడం నాకు ఇష్టం లేదు. నేను రాలేను, నువ్వు వెళ్ళన్నయ్యా. పర్వాలేదమ్మా, ఆ సంగతి నేను చూసుకుంటాను. పద. అన్నయ్య అంటుందేమిటి?